హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంతకుముందు ఒక వీడియోలో నేను స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ కుక్కర్ చూపించాను కదా, అది నేను యూజ్ చేశాను. ఇడ్లీస్ చాలా బాగా వచ్చాయి. మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. నేను ఎప్పుడు ఇడ్లీలు చేసినా కూడా ఎప్పుడు ఇదే క్వాంటిటీతో ఇడ్లీలు చేస్తాను. 3.5 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. 1.5 గ్లాస్ మినుములు తీసుకొని మార్నింగే నానబెట్టాలి. రాళ్ళు లేకుండా వీటిని బాగా కాలిచ్చి కొన్ని వాటర్ వేసి కొంచెం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టాలి. అన్నం ఉంటే అన్నం కూడా వేయచ్చు, లేకపోతే అటుకులు ఉంటే అటుకులు కూడా వేయచ్చు. చూసారా పిండి ఎంత మెత్తగా ఉందో? ఇలా మెత్తగా ఉంటే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇడ్లీ రవ్వను కడిగి వాటర్ గట్టిగా పిండి ఒక పెద్ద గిన్నెలో తీసుకుంటున్నాను. ఇందులో ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మినపిండిని కలపాలి. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ చేశాక మూత పెట్టి ఓవర్ నైట్ అలానే ఉంచాలి. మార్నింగ్ కల్లా చక్కగా పర్మెంట్ అయిందండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని అందులో ఒక దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అన్నిటికీ స్ప్రెడ్ చేయాలి. కొంచెం వేస్తే అన్నిటికీ వస్తుంది. 6 ప్లేట్స్ ఉన్నాయి కదా, 6 ప్లేట్స్కి మొత్తం స్ప్రెడ్ చేయొచ్చు ఆ కొంచెం ఆయిల్ని. అలా ఆయిల్ రాయడం వల్ల ఇడ్లీలు తీసేటప్పుడు పిండి అంటుకోకుండా ఈజీగా వస్తాయి. 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఇడ్లీ ప్లేట్లో పెట్టడమే. మనకి ఇంత పిండి అవసరం లేదు అనుకుంటే నైట్ మిక్సీ పట్టినప్పుడే ఎంత అవసరమో అంతే బయట పెట్టుకొని మిగిలిన పిండి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంత పిండి అవసరం కాబట్టి నేను మొత్తం బయటే ఉంచాను. ఇడ్లీ పిండిని ప్లేట్లో పెట్టాక ఇడ్లీ కుక్కర్లో ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసి ఈ ప్లేట్లన్నీ అందులో పెట్టాలి. నెక్స్ట్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి. ఒక 10 మినిట్స్ తర్వాత విజిల్ వస్తూ ఉంటుంది. విజిల్ వచ్చాక కొద్దిసేపటికి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇడ్లీ రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి తినాలి. దానికోసం చట్నీ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి ఇలా తుంచి వేస్తే తొందరగా మగ్గుతాయి. పచ్చిమిర్చిని వేయించేటప్పుడే అల్లం వెల్లిపాయలు కూడా వేసాను. నెక్స్ట్ అదే కళాయిలో పల్లీలు వేసి వాటిని కూడా బాగా వేయించాలి. చూసారా అటువైపు పల్లీలు వేయించుతూ ఉంటే విజిల్ సౌండ్ ఎలా వస్తుందో. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి వాటర్ వేసి మిక్సీ పట్టాలి. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీలు కూడా రెడీ అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇడ్లీలు చాలా స్మూత్గా మెత్తగా వచ్చాయి. అసలే సమ్మర్ కదా, ఆయిల్ ఎక్కువ యూజ్ చేయొద్దని చట్నీకి తాలింపు పెట్టలేదండి. అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. అంతే అండి, ఇడ్లీలు చాలా స్మూత్గా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.